అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ టి రామగురెడ్డి. నేను అనపర్తి ఐఎంఏ అధ్యక్షుడిని, అలాగే అనపర్తి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్. ఈరోజు ఇటీవల పశ్చిమ బెంగాల్ కలకత్తాలో ఒక డ్యూటీలో ఉన్నటువంటి మహిళా డాక్టర్ని అత్యాచారం చేసి హత్య చేసినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా డాక్టర్ల మీద మరియు వైద్యేతర సిబ్బంది మీద జరుగుతున్న దాడులకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఈ ధర్నా మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కలకత్తాలో డ్యూటీలో ఉన్న ఒక మహిళా డాక్టర్కి సంబంధించిన అత్యాచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వైద్యుల మీద కానీ ఇతర వైద్య సిబ్బంది మీద కానీ వారు పనిచేసే హాస్పిటల్లోనే రక్షణ లేనప్పుడు వారు ఇంకా ఏ విధంగా పనిచేస్తారని కూడా మేము అడుగుతున్నాము. ఈ విషయంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుని అక్కడ బాధితురాలికి తగిన న్యాయం చేయాలి. అదేవిధంగా దేశంలో మరెక్కడా కూడా వైద్యుల మీద కానీ వైద్య సిబ్బంది మీద కానీ దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వైద్యులు తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వైద్యం చేసి ప్రజలను రక్షిస్తూ ఉంటారు. అటువంటి వైద్యుల మీద తిరిగి దాడులు చేయడం అన్నది చాలా విచారించదగిన విషయం. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా వైద్యులు ఇతర సిబ్బందితోటి కలిసి వచ్చి వారు కూడా మాకు న్యాయం జరిగేటంత వరకు కూడా వారు సహకరించవలసిందిగా కోరుతూ, ఈ సందర్భంగా అటు కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ విషయంలో తక్షణమే న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజున ఈ నిరసన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైద్యులకు, అదేవిధంగా వైద్య సిబ్బంది అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ ప్రాణాలు కాపాడే వైద్యుల ప్రాణాలకే రక్షణ లేకుండా పోయింది. ఈ రోజున మొన్న కలకత్తాలో చూసాం, హాస్పిటల్స్ మీద కూడా దాడులు కూడా చూస్తూ ఉన్నాం. ఏదైనా కూడా ముందుగా హాస్పిటల్ మీదే దాడులు ఎక్కడ పడితే అక్కడ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఈ వైద్యుల రక్షణకి సంబంధించి ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించే విధంగా చట్టాలను తీసుకోవాల్సిందిగా మరి వైద్యుల తరఫున డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ నిరసన కార్యక్రమానికి చేసినటువంటి 50 మందికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.